ఈ చిత్రానికి ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా పనితనం ప్రాణం పోసింది. జీజీ కృష్ణారావు ఎడిటింగ్ అందం తెచ్చింది. తొలి చిత్రమే అయిన జంధ్యాల ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ముద్దమందారంను తెరకెక్కించారు. ఈ సినిమా పబ్లిసిటీలోనూ ఆయన తనదైన బాణీ పలికించారు. అంతకు ముందు బాపు రమణ తాము తీసిన ఓ సినిమా పరాజయం పాలైతే ఆ చిత్రం విడుదలైన 100 రోజులకు పేపర్లో 100 రోజులు అనే యాడ్ ఇచ్చారు. అందులోనే చిన్నగా ఎక్కడైనా ఆడి ఉంటే అని చమత్కరించారు. అదే తీరున ముద్దమందారం చిత్రం 50 రోజుల పేపర్ ప్రకటనలో 500 రోజులు అని వేశారు. మా చిన్న చిత్రానికి ఇదే 500 రోజులతో సమానం అంటూ జంధ్యాల కూడా తన చమక్కును చూపించారు. ఈ చిత్రం శతదినోత్సవం చేసింది. నిర్మాతలకు మంచి లాభాలే చూపింది. మరి ఇలాంటి సినిమాకు సున్నితమైన ప్రేమకథా చిత్రాన్ని అందంగా తెరకెక్కించిన జంధ్యాల గారే సాగర సంగమము, సిరిసిరిమువ్వ, శంకరాభరణము, చేత అటు కమర్షియల్ ఇటు కళారంగానికి సంబంధించి అద్భుతమైన చిత్రాలకి మాటలు అందించాడు. అంటే ఎంత పొదుపు మాటలు రాస్తాడో అంత శాంతాడు డైలాగులు కూడా రాయగలిగినటువంటి ఉభయ ప్రావీణ్యం కలిగినటువంటి జంధ్యాల గారు ఇలాగే ఉంటూ అన్ని రంగాల్లో రాణిస్తూ చాలా సినిమాలు, ముఖ్యంగా కామెడీ సినిమాలకు జంధ్యాల గారు ఒక ట్రేడ్ మార్క్ లాగా రూపొందించే ఎన్నో సినిమాలు చేసి, ముఖ్యంగా సుత్తి వేలుకు, సుత్తి వీరభద్రరావుకి, రాజేంద్ర ప్రసాద్కి ఇలాంటి ఎందరో 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 నటీ నటులకు జీవితాలిచ్చి ఆయన జీవితం ధన్యం చేసుకొని తెలుగు వారికి అద్భుతమైనటువంటి కామెడీ ట్యాక్ను అందించిన గొప్ప రచయిత దర్శకుడు మన జంధ్యాల గారు. సో ఫ్రెండ్స్, తెలుగుతనాన్ని గౌరవించే, తెలుగుతనాన్ని అభిమానించే ఎవరైనా సరే ఈ జంధ్యాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.